ఈరోజు దుర్గాదేవి గురించి తెలుసుకుందాం. దసరా నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవిని 9 రోజుల పాటు 9 ప్రత్యేక రూపాలలో అలంకరించి పూజిస్తారు. మరి దసరా నవరాత్రి ఉత్సవాలలో 9వ రోజు దుర్గాదేవిని శక్తి స్వరూపిణిగా, రాక్షస సంహారిణిగా ఆరాధిస్తారు. దుర్గామాత 9 రూపాల సమాహారమై ఉంటుంది. అమ్మవారిని సింహవాహినిగా, ఎరుపు లేదా కాషాయ రంగు వస్త్రాలతో, బంగారు ఆభరణాలు, కిరీటం, కంఠహారం, గాజులు, పాదసరాలు మొదలగు ఆభరణాలతో అలంకరిస్తారు. త్రిశూలం, ఖడ్గం, గద, చక్రం, శంఖం, ధనుస్సు, కేతకం వంటి ఆయుధాలు చేతుల్లో భక్తులకు దర్శనమిస్తుంది. దుర్గామాత రూపం శక్తి, ధైర్యం, భక్తుల రక్షణకు ప్రతీక. విద్య, కౌశల్యం, కళలు, వృత్తులు, ఆరోగ్యం అన్నీ అమ్మవారి ఆశీర్వాదంతోనే వర్ధిల్లుతాయని నమ్మకం. మహానవమి రోజున పూజ చేస్తే సర్వ దుర్గతులు తొలగి శుభ ఫలితాలు లభిస్తాయని పురాణ విశ్వాసం. దుర్గాదేవిని దర్శించినప్పుడు నవరాత్రుల్లో దుర్గాదేవి మంత్రం పఠిస్తారు. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇంకా దుర్గాదేవికి ఎర్ర గులాబీలు, ఎర్రగన్నేరులు, ఎర్ర కనకాంబరం, చామంతి, జాజి మొదలగు పువ్వులతో పూజిస్తారు. నైవేద్యం కోసం పాయసం, పులిహోర, పూర్ణాలు, పెరుగన్నం, పండ్లు వంటివి సమర్పిస్తారు. మొత్తంగా ఎరుపు రంగు వస్త్రాలు, ఎరుపు పువ్వులు, శక్తివంతమైన నైవేద్యాలు సమర్పించి దుర్గా సప్తశతి లేదా లలిత సహస్రనామం పఠిస్తే దుర్గాదేవి కటాక్షం లభిస్తుందని నమ్మకం. దుర్గముడు అనే రాక్షసుని కథ. ఒకానొక సమయంలో దుర్గముడు అనే రాక్షసుడు తపస్సుచే బ్రహ్మదేవుని అనుగ్రహం పొంది ఆ తపస్సు శక్తితో వేదాలను స్వాధీనం చేసుకుంటాడట. దుర్గముడు వేదాలను స్వాధీనం చేసుకున్న తర్వాత దేవతలు, మునులు, ఋషులు వేదాలు లేకుండా యజ్ఞాలు చేయలేక పూజలు, యజ్ఞాలు ఆగిపోయాయట. అప్పుడు వర్షాలు కురియక భూమి ఎండిపోయి ప్రజలంతా కష్టాలలో మునిగిపోయారట. అప్పుడు ఋషులు, దేవతలు కలిసి ఆదిపరాశక్తిని ప్రార్థించగా అమ్మవారి శరీరం నుండి వేలాది శక్తులు వెలువడగా అమ్మవారు సింహవాహినిగా ఉన్న దుర్గాదేవి తన త్రిశూలం, ఖడ్గం, చక్రం వంటి ఆయుధాలతో యుద్ధం చేసి దుర్గముడి సేనలను సంహరించి తుదకు దుర్గముని వధించి వేదాలను తిరిగి తీసుకున్నారట. మరి వేదాలు తిరిగి ఋషుల చేతికి వచ్చిన తర్వాత వేద పఠనాలు, యజ్ఞాలు పునరుద్ధరించబడ్డాయట. వర్షాలు సకాలంలో కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించడం ప్రారంభించారు. ఈ సంఘటన తర్వాత అమ్మవారికి దుర్గాదేవి అనే పేరు ప్రసిద్ధమైనది. ఎందుకంటే ఆ తల్లి దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది, భక్తులను దుర్గమమైన కష్టాల నుండి రక్షించింది. కాబట్టి దసరా నవరాత్రులలో 9వ రోజు అమ్మవారిని దుర్గముని సంహారిణిగా అలంకరించి పూజిస్తే మన జీవితంలోని అడ్డంకులు, కష్టాలు తొలగి విజయం, సుఖం లభిస్తాయని నమ్ముతారు. థ్యాంక్ యూ.